హలో డాక్టర్. సో నార్మల్గా వేరికోస్ వెయిన్స్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇవి ఎందుకు వస్తాయి అనేది ఎవరికి పెద్దగా ఐడియా ఉండదు. కాకపోతే అవి కనిపించినప్పుడల్లా చాలా టెన్షన్ పడుతూ పానిక్ అవుతూ ఉంటారు. అసలు వేరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దీనికి గల కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలను వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఏవీస్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల. సో డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. హలో అండి. సో నార్మల్గా వేరికోస్ వెయిన్స్ అనేవి శాశ్వతంగా ఎప్పుడైనా దెబ్బతింటాయి అంటారా? ఒకవేళ దెబ్బతింటే కనుక మనం ఎటువంటి జాగ్రత్తలు, ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో ఈ వారికోస్ వెయిన్స్ అంటేనే యాక్చువల్గా వెయిన్స్ అంటే మామూలు వెయిన్స్, సిరలు అంటే హెల్దీ వెయిన్స్ అనేవి నార్మల్ వెయిన్స్. ఓకే, సో ఎప్పుడైతే మనం వారికోస్ వెయిన్స్ అంటామో దాని అర్థమే ఏంటంటే బాగా దెబ్బతినిపోయిన సిరలు అని అర్థం. సో వారికోస్ వెయిన్స్ ఆర్ నథింగ్ బట్ దెబ్బతిన్న సిరలు. సో ఈ దెబ్బతిన్న సిరలు ఏవైతే దీని లోపల బ్లడ్ సరిగా సర్క్యులేట్ అవ్వట్లేదో, దాన్ని సర్క్యులేట్ అవ్వకపోవడానికి ప్రప్రథమైన కారణం ఏంటంటే బ్లడ్ పైకి వెళ్ళేటప్పుడు కొన్ని వాల్వులు ఉంటాయి. ఆ వాల్వ్ బ్లడ్ని ఒకవైపు పుష్ చేయాలి. అలా పుష్ చేయకుండా వాల్వ్ చెడిపోవడం వల్లనో మరే ఇతర కారణాల వల్ల బ్లడ్ సరిగా ఫ్లో అవ్వకపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. ఇంకా మోర్ కంప్లీట్గా అంటే ఇంకా మోర్ సంక్షిప్తమైన పదం ఏంటంటే వీనస్ ఇన్కాంపిటెన్స్. అంటే బ్లడ్ సరిగా పనిచేయకపోవడం, రాకపోవడం అనేది ఇన్కాంపిటెంట్ అంటాం. సో వీనస్ ఇన్కాంపిటెన్స్ అని కూడా అని సంబోధిస్తారు. బట్ రెండిటికి బేసిక్గా మీనింగ్ ఏంటంటే కాళ్ళకి ఆల్రెడీ వెళ్ళిన రక్తం ఆ ధమనుల ద్వారా చేరుకుంటుంది. ఆ చేరుకున్న రక్తం సరిగ్గా ఏదో కారణంగా మనకి పైకి వచ్చి హార్ట్లో వచ్చి పంప్ అవ్వడానికి వీలు పడట్లేదు. దానికి మీనింగ్ అదనమాట. సో డెఫినెట్గా ఇవి దెబ్బతిన్న సిరలే. ఇవి దెబ్బతిన్న సిరలు వాటిమటికి అవే బాగా అవ్వు. వీటికి రకరకాల ఇంటర్వెన్షన్స్ నేను ఇప్పుడు అంటే మనం షోలో డిస్కస్ చేయబోయే కొంతమందికి మందులు అయితేనేమి, కొంతమందికి పోస్చర్ కరెక్షన్ అయితేనేమి, కొంతమందికి వేరే చిట్కాలు అయితేనేమి, మరి అడ్వాన్స్ కేసుల్లో ఆపరేషన్ అయితేనేమి, ఇవన్నీ కూడాను మనం కాసేపు డిస్కస్ చేస్తాం. ఓకే, సో దెబ్బతిన్న వేరికోస్ వెయిన్స్ అనేవి ఎలా అభివృద్ధి చెందుతాయంటారు, ఎలా టర్న్ తీసుకుంటాయి? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ ఒకసారి ఏర్పడిపోయిన తర్వాత వాటిమటికి అవి రిపేర్ అవ్వు. చాలామంది అనుకుంటారంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ షోలోనో లేకపోతే మరే ఇతర జగాల్లో బాగా లావుగా ఉండేవాళ్ళు వెయిన్స్ వస్తాయని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒబీస్ పేషెంట్స్లో. అలా అన్నప్పుడు వాళ్ళ ఆటోమేటిక్ క్వశ్చన్ ఏంటి, మరి ఒబీస్ తగ్గిపోతే వెళ్ళిపోతాయి కదా? నో, ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. సో ఒకసారి వాల్వ్స్ చెడిపోయిన తర్వాత ఈ ఒబిసిటీ తగ్గిపోయినంత మాత్రం ఆల్రెడీ ఏర్పడిపోయిన వెయిన్స్, ఆల్రెడీ పర్మనెంట్లీ డ్యామేజ్ అయిపోయిన వెయిన్స్ నార్మల్ అవ్వవు. సో ఆబ్వియస్లీ వదిలేస్తే ఇవి దినదినగా రోజుకే పెరుగుతాయి. ఆ పెరిగి అవి వేరే కాంప్లికేషన్స్ దారితీస్తాయి. సో ఎర్లీ స్టేజెస్లో మీకు ఈ వెయిన్స్ కనిపించినట్టు చిన్న చారల్లాగా ఉంటాయి. ఫస్ట్ 1 or 2 స్టేజెస్లో కాళ్ళు చిన్నగా ఈ బ్లూయిష్ లేకపోతే రెడ్డిష్ చారల్లా కనబడతాయి. అక్కడి నుంచి తీసుకుని బాగా అడ్వాన్స్ కేసులో కాళ్ళు బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వకపోవడం వల్ల కాళ్ళు నల్లబడిపోవడము, కాళ్ళు పుళ్ళు పట్టము, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడము, ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలే మనం చెప్పుకోవాలి. రైట్. మరి అనారోగ్య సిరలను అంటే సూచించే ఏ లక్షణాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అంటారు? రైట్ అండి. సో బేసిక్గా ఈ వారికోస్ వెయిన్స్ లేకపోతే ఈ అనారోగ్య సిరలు లేదా వీనస్ ఇన్కాంపిటెన్స్ మనం దీనికి డిస్కస్ చేస్తున్నాము. వీటికి సిమ్టమ్స్ ఏముంటాయి? మరి మీరు అన్నారు ఇది చాలా కామన్ అనుకున్నాం. మనం దగ్గర 25 నుంచి 30% భారతీయులకి ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకుంటున్నాం. ఇలా చెప్పుకున్న పరిస్థితుల్లో ఇది ఎందుకు, మరి ఎలాగా, ఓకే, వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నెంబర్ 1 మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి ఈ వెయిన్స్ చాలా ఫ్రీక్వెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెయిన్స్ ఉన్న వాళ్ళ సంఖ్య భారతదేశంలో 25 నుంచి 30% మందికి. అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి 100 మంది చూస్తే 25 మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. సో నెంబర్ 1 విషయం ఏంటి, వెరీ కామన్. నెంబర్ 2 ఏంటి, ఈ సిమ్టమ్స్కి వచ్చేటప్పటికి ఎర్లీ స్టేజెస్లో మొదటి దిశలో కాళ్ళు నొప్పులు వేసినట్టు, కాళ్ళు పీకినట్టు, కాళ్ళు బాగా సాగినట్టు, లేకపోతే పడుకున్న తర్వాత చాలాసేపు రిలీఫ్ రాకపోవటం, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్ లక్షణాలు మొదట్లో వస్తాయి. అలానే ఆ స్టేజ్లో దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు కాళ్ళు బాగా వాచటం, మరీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి కాళ్ళు కలర్ మారటం, మోకాలు కింద భాగం కలర్ మారి బ్లాకిష్గా తయారై చిన్న దెబ్బ తగిలితే కూడా మానకపోవటం, ఇవన్నీ కూడా వెయిన్స్ లక్షణాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళలో బెజ్జాలు పడతాయి, పుళ్ళు పడతాయి. అందరూ అనుకుంటారు కాళ్ళలో పుళ్ళు షుగర్ వల్లని. షుగర్ కన్నా ఎన్నో రెట్లు మోర్ కామన్గా పడే వాస్కులర్ వూండ్స్. 1% ఇండియన్స్కి కాళ్ళలో పుండు పడి ఉంటుంది ఏదో కారణంగా, రైట్. అండ్ దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే వారికోస్ వెయిన్స్. సో ఇవన్నీ ఏంటంటే మనం గమనించుకొని ఉండాలి. సో అందరికీ మళ్ళీ అన్ని దిశలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కాళ్ళు నల్లబడి పుండు డైరెక్ట్గా ఫార్మ్ అయిపోవచ్చు కాళ్ళు నొప్పి లేకుండా. కొంతమందికి ఈ పుండేవి రాకుండా విపరీతమైన కాళ్ళు నొప్పులు వచ్చి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి లేచి నడిచిన ప్రతిసారి కాళ్ళు అబ్బా పీకినట్టు, లాగినట్టు, ఏదో బరువులు కాళ్ళు కట్టేసినట్టు ఫీల్ అవుతుంటారు. సో అందరికీ అన్ని లక్షణాలు కూడా ఉండకపోవచ్చు. మరి ఏ లక్షణం చూస్తే రావాలి? సో దీనికి ఆన్సర్ చాలా సింపుల్గా చెప్తాను. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్
హెల్దీ లెగ్స్ ఫర్ లైఫ్. అంటే మన లెగ్స్ హెల్దీగా ఉండాలి. కాళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా, కాళ్ళలో ఎటువంటి నొప్పి, బాధ, చీదర, కష్టం, దురదలు, లేకపోతే ఎటువంటి పుళ్ళు పట్టడం, కలర్ మారటం ఇట్లాంటివి ఏమున్నా కూడా మీరు డెఫినెట్గా ఒక వాస్కులర్ డాక్టర్ని సంప్రదించాలి. అండ్ అది సంప్రదించడమే కాకుండా మీకు ఈ వాస్కులర్ డాక్టర్ స్కాన్ చేసి పెట్టాలి. ఈ స్కానింగ్ యూజువల్గా వాస్కులర్ డాక్టర్స్ మేము ఏం చేస్తామంటే బయట వాళ్ళకి పంపించం. ఎందుకంటే ఆ వెయిన్స్ ఉండే మళ్ళీ మెలకులోని మాకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు కాబట్టి. సో ఈ వ్యవస్థ ఉండే దగ్గరికి మీరు వెళ్ళి మాకు లెగ్లో ఏమన్నా ఎర్లీ సిమ్టమ్స్ ఉన్నాయా, ఈస్ ఇస్ ఎ ప్రాబ్లం, ఇది ఏమన్నా ఒక మేజర్ ప్రాబ్లంకి వేరేగా ఫ్యూచర్లో దారితీస్తుందా అనే ఒక ఆలోచన మీరు మైండ్లో పెట్టుకొని అలాంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. సో ఎర్లీ లెగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఎలాగైతే ఛాతిలో ఎక్కడ నొప్పి వచ్చినా అది గ్యాస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే స్ట్రెయిన్ వల్ల అవ్వచ్చు, లేదా హార్ట్ అటాక్ వల్ల అవ్వచ్చు, ఫస్ట్ వెళ్ళి ఈసీజీ తీసుకుంటాం. ఎందుకు? అందులో మోస్ట్ సినిస్టర్ ప్రాబ్లం అది హార్ట్ అటాక్ కాబట్టి. అదేవిధంగా కాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాస్కులర్ సమస్యని ఫస్ట్ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. సో లెగ్ పెయిన్స్ని ఇగ్నోర్ చేయకూడదు. వయసు వల్ల వచ్చిందిలే, షుగర్ ఉండొచ్చులే అని చెప్పి ఇగ్నోర్ చేయకూడదు. తొందరగా మీరు అటెన్షన్ తీసుకొని తొందరగా డాక్టర్ చూపించుకోవాలి. రైట్. అంటే వేరికోస్ వెయిన్స్లో టైప్స్ ఉన్నాయా? ఇంతకు మీరు చెప్పారు ఒక బ్లూ కలర్లో ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్లో కూడా కనిపిస్తాయని చెప్పారు కదా, ఏమంటారు? షూర్. సో వారికోస్ వెయిన్స్లో రకరకాల టైప్స్ ఉంటాయి. సో నెంబర్ 1 ఏంటంటే మనం చూసే బిగ్ వెయిన్స్ ఏవైతే చారలాగా చాలా అంటే పెద్ద పెద్ద లావుగా కనిపిస్తాయో అవి రెగ్యులర్గా మనం వారికోస్ వెయిన్స్ని సంబోధిస్తాం. చాలామందికి వారికోస్ వెయిన్స్ ఒకసారి చూస్తే ఈజీగా కనిపెట్టేస్తారు, అది ఈజీగా తెలుస్తాయి. కానీ అది ఒక టైప్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ మాత్రమే. అలానే ఈ కాళ్ళలో చిన్న చిన్న నాట్స్ లాగా చిన్న చిన్న తీగల్లా కనిపించేవి కూడా వాటిని స్పైడర్ వెయిన్స్ అంటాం. ఇంకా చిన్న రెడ్ స్పాట్స్లా కనిపిస్తాయి, వాటినేమో టెలంగెక్టేసియా అంటాం. ఇవన్నీ కూడా ఈ వారికోస్ వెయిన్స్ ఫ్యామిలీలో రకరకాల స్టేజుల్లో ఉండే సమస్యలు మాత్రమే. సో అందుకే ఈ వారికోస్ వెయిన్స్ అనే పదం వాడకుండా వీనస్ ఇన్కాంపిటెన్స్ అని వాడతాం ఈ రోజుల్లో. బట్ ఇక్కడ ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ లావ్ వెయిన్స్ కానీ, ఈ స్పైడర్ వెయిన్స్ కానీ, ఈ టెలంగెక్టేసియా కానీ కనబడకుండా కూడా మీకు వారికోస్ వెయిన్స్ ఉండొచ్చు. భారతదేశంలో మనం 1 పొడుగాటి దుస్తులు వేసుకుంటాం, 2 మన స్కిన్ కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఈ టీవీలో చూపించిన కొన్ని ఏదో ఫైల్ పిక్చర్స్ లాగా క్లియర్గా వైట్ స్కిన్ మీద ఇలాగ చిన్న చారలు కనిపించక్కర్లా. మీరు చూసారంటే తీక్షంగా చూసారంటే కనిపిస్తే కానీ అంత ఓపిక ఎవరు చూడం కాబట్టి. సో చాలాసార్లు ఇండియాలో ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే 70% ఈ బయటికి వెయిన్స్ కనబడకుండానే ఈ కాళ్ళ సిమ్టమ్స్ మీకు ఉండి మీకు వారికోస్ వెయిన్స్ ఉండొచ్చు. సో కనబడితే వారికోస్ వెయిన్స్ ఫర్ షూర్, బట్ కనబడకుండా కూడా లెగ్స్లో ఎటువంటి కష్టం ప్రాబ్లం ఉన్నా కూడా మీరు స్కాన్ చేయించుకుంటే తప్ప మీకు ఉందా లేదా తెలియదు. రైట్. సో ఇది గమనించదగ్గ విషయం. చాలామంది అడుగుతారు, మరి ఆ పక్కన ఓపీలో ఇంకోటి చూసామండి వాళ్ళకి బయటకు కనబడుతున్నాయి, నాకెందుకు కనబడలేదంటే మీ లెగ్లో ఉండే లావు బట్టి, మీ స్కిన్ థిక్నెస్ బట్టి, మీ స్కిన్ కలర్ బట్టి కొన్నిసార్లు ఆ లావు వెయిన్ కనబడకపోవచ్చు. రైట్. కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఉందనుకో ఫ్యాట్లో దాగి ఉండొచ్చు, లేదా మన కలర్ బ్రౌన్గా ఉందనుకో బ్రౌన్ వల్ల కనబడకపోవచ్చు. సో అలా వేరే కారణాలు ఉంటాయి. సో అన్లెస్ స్కాన్ చేస్తే తప్ప, మీ కలర్ డాక్టర్ని పరీక్ష చేస్తే తప్ప మీకు ఉన్నాయా లేదని నిక్కచ్చిగా మనం చెప్పలేము. రైట్. ఎవరైనా ఈ సిమ్టమ్స్ కలిగి ఉంటే ఎందుకు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటారు? రైట్. సో ఆబ్వియస్లీ ఈ సిమ్టమ్స్ ఉంటే స్పెషలిస్ట్ వెళ్ళడం చాలా అవసరం బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. 1, ఇది ఎర్లీగా సాల్వ్ చేసుకోవడం మన బాధ్యత. 2, ఇది చేయకపోతే దీని లోపల క్లాట్స్ ఏర్పడి గుండెకి పాకటం కానీ, లేదా దీని లోపల బాగా వెయిన్స్ బాగా ఉబ్బిపోయి కాళ్ళు బర్స్ట్ అయిపోయి పుళ్ళు పట్టడం కానీ, లేదా కాళ్ళకి చిన్న దెబ్బ తగిలితే హీల్ అవ్వకపోవడం కానీ, ఇవన్నీ కూడాను వారికోస్ వెయిన్స్ లక్షణాలే. మరికొంతమందికి తరచూ కాళ్ళు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దాన్ని సెల్లైటిస్ అంటాం. సెల్లైటిస్ రావడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సెల్లైటిస్ వచ్చిందనుకోండి, మీకు ఒక సింపుల్ ఐసీయూకి వెళ్ళి 1 వారం రోజులు అడ్మిట్ అయ్యి ఈ సెల్లైటిస్ ట్రీట్మెంట్ తీసుకొని మందులు తీసుకొని రావడానికి 1,00,000 మించి అవుతుంది. రైట్. సో ఈ చిన్న దానికి వచ్చేదానికి మీరు వెళ్ళి అనవసరమైన కాంప్లికేషన్స్ కూడా వెయిట్ చేసి ఆ కాంప్లికేషన్ వచ్చి దాంతో చేయడం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా దీని లోపల క్లాట్స్ ఏర్పడే గుండెకి పాకే అనుకోండి, అది చాలా డేంజరస్గా మారచ్చు, పల్మరీ ఎంబలిజం కూడా మారచ్చు, దానివల్ల మీకు ప్రాణాపాయం కూడా జరగచ్చు. సో అదొక ఇంకో రీజన్. సో చాలామంది ఈ వారికోస్ ఉన్నాయని మనం స్క్రీన్లో చెప్పినా, లేదా మన రకరకాల నాకు దగ్గర 20 బ్రాంచీలు ఉన్నాయి, కొన్ని వేల పేషెంట్స్ చూస్తాను, చెప్తే అవునా ఇది గుండె ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం కాదు కదా, ఇది క్యాన్సర్ కాదు కదా, కొన్నాళ్ళు చూద్దాంలే చేద్దాంలే ఇంటి చిట్కాలే వాడదాంలే, వాటి వల్ల ఏం తగ్గదు. ఓకే. అలానే ఇవాళ నైటే చేయాలి, ఇది ఎమర్జెన్సీ అని అన్న కానీ దీని ఒక కాల పరిమాణంలో ఒక పర్టికులర్ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైంలో దీన్ని సాల్వ్ చేసుకోవడం అనేది పేషెంట్ బాధ్యత. లేదా మీరు ఇది కాంప్లికేట్ అయితే వేరే వాళ్ళకి బాధ పెట్టిన వాళ్ళు అవుతారు, వేరే వాళ్ళు మీరు డిపెండ్ అయిన వాళ్ళు అవుతారు, మీరు వేరే వాళ్ళకి ఎత్తడం తెంచడం, మీకు సపోజ్ కాళ్ళలో పుండు పడింది అనుకోండి, మీరు ఎటువంటి జాబ్ చేయలేరు, ఎటువంటి ఉద్యోగానికి వెళ్ళలేరు, మీరు వేరే వాళ్ళని కంప్లీట్గా డిపెండ్ అయిపోతారు ఫైనాన్షియల్లీ అండ్ అదర్వైజ్. సో ఇవన్నీ కూడా మనం గమనించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం.
ఓకే. సో వెరికోస్ వెయిన్స్ అల్సర్ వంటి చర్మ సమస్యలు దారితీస్తాయని చెప్తూ ఉంటారు. సో దాని రీజన్ ఏంటి? ఎంతవరకు కరెక్ట్? అబ్సల్యూట్లీ అండి. వీనస్ అల్సర్ అంటాము. వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే వచ్చేదాన్ని వీనస్ అల్సర్ అంటారు. ఈ వీనస్ అల్సర్ ఏంటంటే ఈ యాంకిల్ చుట్టు భాగంలో కానీ వేళ్ల మీద కానీ వస్తుంది. అది యూజువల్గా అది వచ్చే ముందే ఆ ఏరియా అంతా బ్లాక్గా తయారయ్యి చాలా స్కిన్ చాలా అందవికారంగా తయారయ్యి ఎన్నో ఏళ్ళగా మీకు బాధిస్తుంటుంది. ఆ స్టేజ్లో పట్టించుకోకపోతేనే కాళ్ళలో పుండు పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనస్ అల్సర్ అనేది చాలామంది కొంచెం చెప్తుంటారు, నాకు నిన్నటిదాకా బాగానే ఉంది, ఇవాళ వచ్చేసింది. అలా ఇంపాసిబుల్. వీనస్ అల్సర్ అనేది కొన్ని ఏళ్ల తరబడి ఆ కాళ్ళు నల్లబడుతుంటే మీరు పట్టించుకోకపోయినా, మీరు వెళ్ళిన లోకల్ డాక్టర్స్కి దీని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ కాళ్ళ పుండ్లు ఏర్పడినాయి. ఓకే. నెంబర్ 2, ఒకసారి కాళ్ళ పుండు ఏర్పడిన తర్వాత ఇది ఎందువల్ల ఏర్పడిందంటే కింద నుంచి పైకి వెళ్ళాల్సిన రక్తం వెళ్లకుండా పైనుంచి మళ్ళీ కిందకు వచ్చి ఉండిపోతుంది. సో కొన్ని వాల్వులు చెడిపోయినాయి, కొన్ని కవాటాలు చెడిపోయినాయి. సో అది ఆ లోపల సిస్టమ్ బాగు చేయకుండా ఓన్లీ అల్సర్కి ట్రీట్మెంట్ చేసుకోవడం రెండో పొరపాటు. చాలామంది ఏం చేస్తారంటే ఈ పుండు పడగానే లోకల్ డాక్టర్కి వెళ్ళటం, వారికి క్రీమ్ పెట్టడం, ఆయింట్మెంట్ పెట్టడం, రకరకాల కట్లు కట్టడం, వీటి వల్ల తగ్గదండి. తగ్గినా మళ్ళీ వస్తుంది. ఓకే. సో ఎందుకంటే లోపల ప్రెషర్ హైగా ఉంది, ఆ ప్రెషర్ బర్స్టే తగ్గుతుంది. బర్స్ట్ అవడం వల్ల ఈ పుండు వస్తుంది. సో ఆ లోపల నుంచి ఆ ఫ్లోని బాగు చేసి దాని తర్వాత బ్యాండేజింగ్ చేస్తేనే తగ్గుతుంది. అలాగని మరీ పెద్ద వూండ్స్ వచ్చేసాయి అనుకోండి, సరైన ట్రీట్మెంట్ తీసుకోలేకుండా వచ్చారనుకోండి, అలాంటప్పుడు వూండ్ 5-10 చదరపు సెంటీమీటర్ కన్నా ఎక్కువ అయిపోతే వాళ్ళకి కొత్త చర్మం మార్పిడి కూడా చేయాల్సి వస్తుంది. ఓన్లీ కట్ల ద్వారా తగ్గిపోదు. సో ఇక్కడ ఇంకో రెండో టేక్ హోమ్ పాయింట్ ఉంది. ఒకటి స్కానింగ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇవన్నీ మొదట చెప్పాను. రెండో టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే ఈ కాళ్ళలో పడిన పుళ్ళు వీనస్ అల్సర్స్, అంటే వెయిన్స్ వల్ల వచ్చిన అల్సర్స్. సో ఓన్లీ వెయిన్స్ ట్రీట్మెంట్ చేసేసి మీకు నా పని అయిపోయింది, అల్సర్కి ఇంకొద్దరికి వెళ్ళు అని చెప్పే డాక్టర్ దగ్గర మీరు వెళ్ళకూడదు. కంప్లీట్గా ఈ అల్సర్స్ పుండ్లు తగ్గించే వ్యవస్థ, అంటే కంప్లీట్ కాంప్రహెన్సివ్ వూండ్ కేర్ అండ్ వాస్కులర్ ఇన్స్టిట్యూట్కే మీరు వెళ్ళాలి. ఎందుకంటే మీకున్న ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఆ డాక్టరు నా పని అయిపోయిందా ఇంకోటి దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు. మా వ్యవస్థలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ వాస్కులర్ స్పెషలిస్ట్, కానీ పుండు పెద్దది అయింది అనుకోండి, చాలా పెద్ద పుండుతో వచ్చారనుకోండి, ఆ ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళందరూ నేనే పిలిపిస్తాను, నేనే దగ్గరుంటాను, అవన్నీ అతికేదాకా చూసుకుంటాం, మా హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం. ఒకవేళ ఎవరిని అతుక్కోకపోతే మళ్ళీ వాళ్ళని రెండోసారి పిలుస్తాం. సో ఆ వ్యవస్థ అంతా, అంటే ఆ కాంప్రిహెన్సివ్ కేర్ అనేది ఉన్న దగ్గరికే మీరు వెళ్ళాలి. ఎప్పుడు కూడాను ఆఫ్ చేసేసి నా పని అయిపోయింది, మళ్ళీ వచ్చిందా నాకు తెలియదు, రెండోసారి వస్తే నేను రెస్పాన్సిబుల్, అలా అంటే మాత్రం మీకు చాలా చాలా తప్పు చేస్తున్నారు. నేను ఈ విషయం ఎందుకు ఇంత నొక్కిబాకాలని చెప్తున్నానంటే, మనం 2014లో ఏవిస్ పెట్టేటప్పటికి ఆ మిషన్స్ కూడా లేవు. అవి కూడా నేను అమెరికా నుంచి తీసుకొచ్చి పెట్టాను. ఈరోజు ఈ బంజారా జూబ్లీస్లోనే 15 సెంటర్లు ఉన్నాయి. సో అందరూ ఉండాలి, మంచిదే. కొంతమంది మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు, కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కానీ చాలామంది ఏంటంటే ఫ్రాడ్యులెంట్గా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఏమీ తెలియదు, ఈ కాంప్రహెన్సివ్ వెయిన్ కేర్ తెలియదు, అంతా తగ్గించాలి లేకపోతే పేషెంట్ మనకు అప్సెట్ అవుతారనే విషయం అర్థం కావట్లేదు. అందువల్ల ఏంటి చాలామంది మిస్లీడ్ అయ్యి వాళ్ళ ఫెయిల్ అయిన కేసులు కూడా వచ్చి నా నెత్తి మీద పడుతున్నాయి. అలాంటప్పుడు నా పని డబుల్ అవుతుంది. సో ఒక వీనస్ అల్సర్ పేషెంట్ మొన్న ఎవరికో ఒక ఇంజక్షన్లా ఇచ్చారు, మనకు తెలిసిన హాస్పిటల్ వాళ్ళు ఇస్తే ఈ పుండు డబుల్ అయిపోయి పెరిగిపోయింది. అతను విపరీతమైన నొప్పితో సార్ నా కాలు తీసేయండి అనుకొని వచ్చిన హాస్పిటల్కి వచ్చాడు. ఇలాంటివి మీరు ప్రివెంట్ చేసుకోవాలంటే వెంటనే మీరు మంచి హై క్వాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలి. పనికిరాని గిమిక్స్కి మీరు వెళ్ళకూడదు, ఎవరో ఫ్రీ అంటున్నారు అలాంటి ప్లేసెస్కి వెళ్ళకూడదు. కొంచెం మంచి హాస్పిటల్స్కి వెళ్తే ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చేస్తే ఇలాంటివి లేకుండా ఉంటాయి. ఇప్పుడు అతను ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల వచ్చిన ఏర్పడిన కొత్త పుండుకి ట్రీట్ చేయడానికి నాకు దగ్గర 2 వారాలు ఇప్పటికి అడ్మిట్ చేశాను పేషెంట్కి. అతని దగ్గర నా హాస్పిటల్లో ఏం ఆపరేషన్ చేయలేదు, జస్ట్ బెడ్ ఛార్జీలే 15-20 అయినాయి ఇప్పటికి. సో ఇవన్నీ కూడా చాలా పొరపాటు, ఇలా చేయకూడదు మీరు. ఓకే, ఎక్స్పీరియన్స్ డాక్టర్కి వెళ్ళడం చాలా అవసరం. ఓకే. సో ఆల్కహాల్ తాగే వారిలో వేరికోస్ వెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తాయా? అబ్సల్యూట్లీ. సో ఆల్కహాల్, సిగరెట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడాను ఒక విధంగా చెప్పాలంటే ఒక పాయిజన్. ఓకే, వీటిలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ వీళ్ళ వల్ల కొన్ని ట్యాక్స్లు సంపాదిస్తామనో వీటి వల్ల ఇవి ఇంకా అలౌ చేస్తుంది, కానీ వీటిలో ఎటువంటి మోడరేషన్తో కూడా తీసుకోవాలని ఏ పుస్తకంలో ఇప్పుడు లేదు. సో నెంబర్ 1 పాయింట్. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే ఒక పెగ్గ ఆల్కహాల్ తాగితే ఒంటికి మంచిది, ఒక పెగ్గ వైన్ తాగితే హార్ట్కి మంచిది, అవన్నీ కూడా అన్ని పుస్తకాల్లో తీసేశారు. ఒకప్పుడు ఉండేది అలాగా. గత 5 yearsగా అమెరికన్ అసోసియేషన్ ఫ్యామిలీ మెడిసిన్ అయితేనేమి, బ్రిటిష్ మెడికల్ జర్నల్ అయితేనేమి, అందరూ కూడా దే హవ్ నౌ సేయింగ్ దట్ ఈవెన్ 1 drop ఆఫ్ దిస్ సబ్స్టెన్స్ ఇస్ అ పాయిజన్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ సిగరెట్ స్మోకింగ్ ఇంకా హార్మ్ఫుల్. కొంతమంది అంటారు నాకేదో మార్నింగ్ డే స్టార్ట్ అవడం కోసం సిగరెట్ తాగుతాను, లేకపోతే బ్రెయిన్ యాక్టివేట్, అదంతా అబద్ధం. ఓకే, ఈ సిగరెట్స్ తాగడం వల్ల తాగిన ప్రతి సిగరెట్కి మీ వెసల్ 1/4 సైజ్ అవుతుంది.
20 నిమిషాల వరకు. మళ్ళీ అది పెద్దగా టైం ఇంకోటి తాగారనుకోండి మళ్ళీ సైజ్ తగ్గుతుంది. సో ఈ రక్తస్రావం బాగా ఎఫెక్ట్ అయిపోతుంది, ఫ్లో అబ్నార్మల్ అవుతుంది. చాలామందికి వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఆల్కహాల్, సిగరెట్స్ ఆర్ అన్ అబ్సల్యూట్ నో. దానిలో ఎటువంటి చాలా దగ్గర మనం ఏం చెప్తామంటే మటన్, చికెన్ తినొచ్చు అంటే మోడరేషన్లో తినొచ్చు అంటాం, లేదా ఏమైనా స్వీట్ తినొచ్చు అంటే మోడరేషన్లో. దెర్ ఇస్ నో మోడరేషన్ ఫర్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఓకే, ఇట్ ఈస్ అబ్సల్యూట్ టు అవాయిడెడ్. ఓకే, సో వెరికోస్ వెయిన్స్కి ఆపరేషన్ అనేది చాలా పాతబడిందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైనా కొత్త ట్రీట్ చేసే విధానాలు వచ్చాయంటారా? అబ్సల్యూట్లీ అండి. సో బేసిక్గా ఈ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి బేసిక్గా ఇది ఒక వెయిన్, దీనిలో బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వట్లేదు. ఇది ఫ్లోని బాగు చేయడానికి 2 పద్ధతులు. ఒకటి ఇలా కట్ చేసి బయట నుంచి అంతా చేయటం, లేదా లోపల నుంచి చేయటం. ఈ లోపల నుంచి చేసినప్పుడు అంటే ఎటువంటి కటింగ్ ఉండదు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఈ కట్ చేయడానికి అవసరమైన మత్తు ఇవ్వటం ఏం కూడా ఉండదు. సో ఈ లోపల నుంచి చేసే టెక్నాలజీని ఎండోవాస్కులర్ అంటాం. నౌ ఇన్ 2025 యాక్చువల్లీ ఆల్ టెక్నాలజీ ఫర్ వాస్కులర్ ఈజ్ ఎండోవాస్కులర్ ఫస్ట్. అంటే ఏ రక్తనాళం మనం బాగు చేయాలన్నా లోపల నుంచి వెళ్ళి ట్రై చేయాలి. గుండెలో బ్లాక్ ఉంటే లోపల నుంచి స్టెంట్ వేయటం, బ్రెయిన్లో బ్లాక్ ఉంటే లోపల నుంచి స్టెంట్ వేయటం, అదేవిధంగా వారికోస్ నుంచి లోపల నుంచి లేజర్ చేయటం. ఇది మ్యాండేటరీ అండి. మీకు ఎవరు కూడా ఈ రోజుల్లో కట్ చేసి వారికోస్ నుంచి చేస్తామంటే ఆల్మోస్ట్ అది తప్పే అవుతుంది. అది మీరు గవర్నమెంట్ హాస్పిటల్ అవనివ్వండి, ఆరోగ్యశ్రీ స్కీమ్లో అవనివ్వండి, మీరు ఎలా చేసినా కూడా తప్పే. ఓకే, అది మీకు ఫ్రీగా చేసినా కూడా మీకు అది చేయించుకుంటే దాని మీద పడిన కుట్లు, దాని మీద పడిన బాధ, అవన్నిటికీ మీరు మరీ ఇంతకింత అనుభవిస్తారు. సో ఆఫ్ లేట్ ఎవరు కూడా ఎండోవాస్కులర్, నాన్ ఎండోవాస్కులర్ ప్రొసీజర్ చేయకూడదు. రెండోది, ఈ ఎండోవాస్కులర్ అంటే లోపల నుంచి చేసే లేజర్ కూడా దాని నెక్స్ట్ జనరేషన్ వచ్చేసినాయి. ఇప్పుడు లోపల ఒక చిన్న బంకలాంటి ఎక్కిస్తాం, దాన్ని గ్లూ అంటారు. లేదా ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే ఈ చిన్న చార్లకి బయట నుంచి ఇంజెక్షన్స్ చేసి క్లాక్స్ అనే పద్ధతిలో అన్ని వెయిన్స్ క్యూర్ చేయగలం. అదంతా సెకండ్ స్టెప్. ఓకే, ఒకసారి ఎండోవాస్కులర్ టెక్నాలజీలో అలవాటు ఉన్న వాళ్ళు చేస్తే ఇవన్నీ కూడా చాలా ఈజీ చేయటం. కానీ గమనించదగ్గ విషయం ఏంటంటే ఎండోవాస్కులర్ ఏదైనా చేయాలంటే ఈ బయట నుంచి చేయడం కన్నా 10 రెట్లు ఎక్కువ స్కిల్స్ ఉండాలి, 20 రెట్లు ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి, దాని మీద హ్యాండ్ స్కిల్స్ ఉండాలి. సో అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో మా దగ్గర 40,000 మించి ఆపరేషన్ జరిగినాయి ఈ రోజుకి. కాబట్టి ఇలాంటి ప్లేస్కి వెళ్తే మేము ప్రొసెస్ ఈజీగా చేయగలుగుతాం. సో ఎవరైనా నేర్చుకునే వాళ్ళు, ఫ్రెష్గా దిగిన వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ రాదు. మేమే 10 ఏళ్ళ క్రితం మా రిజల్ట్స్ కన్నా ఇప్పుడు మా అవుట్కమ్స్ ఇంకా చాలా బాగున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఆ టెక్నాలజీ వాడే డాక్టరు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది ఇంకా ఇంపార్టెంట్ అయిపోతుంది. కట్ చేసి తీసినప్పుడు కట్ చేస్తాం, తీస్తాం, 4 కుట్లు వేస్తాం, దానికి పెద్ద ఎక్స్పీరియన్స్ అక్కర్లా. బట్ ఎండోవాస్కులర్ చేసినప్పుడు కరెక్ట్గా పెట్టామా, లొకేషన్లో పెట్టామా, సరిగ్గా చేసామా, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆయనకు 12 ఇంజెక్షన్స్తో కాలంతో పుండైపోయింది, అలాంటి అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా మీరు మంచి ప్లేస్కి వెళ్ళాలి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. మధుసూదన్ గారు చిత్తూరు నుంచి. మధుసూదన్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మధుసూదన్ గారు. సార్ చెప్పండి. టీవీ వాల్యూమ్ కట్టేసి మీరు మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, కాల్ కట్ అయిపోతుంది. చెప్పండి. హలో. ఓకే, సో ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్నవారు కూడా చాలా సేఫ్గా లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటారా? నిక్షేపంగా చేసుకోవచ్చు అండి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎటువంటి భయం లేకుండా ప్రొసీజర్ చేసుకోవచ్చు. దీనికి 2 కారణాలు. ఒకటి, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్. ఈ రోజుల్లో మేము ఇచ్చే మంతు టెక్నాలజీ అయితేనేమి, ఏవైనా ప్రొసీజర్ టెక్నాలజీ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎక్కడ కట్ చేయటం, కుట్లేయటం లేకుండా ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. పైపెచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళు ఏ కారణంగానే పుండు పడిందంటే అది ఇంకా పెరిగిపోయే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు రక్తం ఇంకా తీపిగా ఉంటుంది, షుగర్ నంబర్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి వేరే బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకా నన్ను అడిగితే తొందరగా చేసుకోవాలి. కానీ వాళ్ళకి మా ప్రొసీజర్ ద్వారా ఎటువంటి ఆటంకం కానీ, ఈ ప్రొసీజర్ వల్ల ఎటువంటి ఆ బీపీ పెరగడం కానీ, షుగర్లు పెరగడం కానీ, లేకపోతే రివర్స్ బీపీ షుగర్ వల్ల ప్రొసీజర్ ఫెయిల్ అవటం కానీ ఇవన్నీ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రొసీజర్ చాలా మోడర్న్ ప్రొసీజర్స్. నాదే కాదండి, ఇప్పుడు వచ్చే కొత్త ల్యాప్రోస్కోపీ ప్రొసీజర్ కానీ ఏమన్నా కూడాను బీపీ షుగర్ వాళ్ళకి బేషక్గా చేసుకోవచ్చు, చేసుకుంటే తగ్గిపోతాయి. ఓకే అండి, సో లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత బెడ్ రెస్ట్ అవసరం అంటారా? ఒకవేళ అవసరమైతే ఎన్ని రోజులు తీసుకోవచ్చు? రైట్. సో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామంది ఇప్పుడు ఈ సంక్రాంతులు, పండుగలు వచ్చినప్పుడు మరి పండుగ వస్తుంది కదా, ఏం చేయాలి, మరి పండుగ నేను పార్టిసిపేట్ చేయగలుగుతానా, వాళ్ళు చేసుకుంటాను డౌట్లు అడుగుతూ ఉంటారు. సో ఈ వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్కి ఎటువంటి డౌన్ టైం ఉండదండి. మీరు చేసుకుని నెక్స్ట్ డే నుంచి కూడా మీరు శుభ్రంగా పండుగలు, పబ్బాలు అన్నీ చేసుకోవచ్చు. లేదా ఫారెన్ వెళ్తే పిల్లలకి వాళ్ళకి బాయ్ చెప్పొచ్చు, పరీక్షలు అన్నీ చూసుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే ఇది పెద్ద ఆపరేషన్ అయిపోతుంది, చాలా కుట్లు ఉంటాయి, కుట్లు మానవేమో,
ఆ మానకపోతే ఎన్నో రోజులు నేను బెడ్ మీద పడి ఉంటానేమో, నాకు మరి ఇమ్మీడియట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్చిలో పిల్లల పరీక్షలు వస్తాయి, అట్లా ఇవన్నిటికీ నేను పార్టిసిపేట్ చేయలేమో అనుకుంటారు. అదంతా తప్పండి. ఇది చేసుకుని నెక్స్ట్ నుంచి మీరు అన్ని పనులు యథావిధిగా చేసుకోవచ్చు. డౌన్ టైం అంటూ ఏమీ ఉండదు. ఓకే. సో ఎవరైనా వెరికోస్ వెయిన్స్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే మంచిది అంటారు? రైట్. సో ఇది అగైన్ వెరీ కామన్ లాస్ట్ క్వశ్చన్. దీనికి ఎటువంటి ఫుడ్ రిలేషన్షిప్ ఉందా, ఏమైనా ఏ ఫుడ్ తీసుకుంటే వారికోసెన్స్ పెరుగుతాయి లేకపోతే తగ్గుతాయి? కొంతమంది మన షోని లేకపోతే మన సక్సెస్ చూసి కొన్ని వెబ్సైట్లే తయారు చేశారు. నేను ఈ ఆయిల్ రాసుకుంటే వెయిన్స్ పోతాయి, ఈ ఆహారం తింటే ఫుడ్ పోతుంది అని చెప్పేసి మనల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ బూటకమండి. ఇది ఆయిల్స్ రాసుకోవడం వల్ల తగ్గదు, ఇదేదో మంత్రాలకి చింతకాయలు రాలవు, అలానే పలానా ఫుడ్ తినడం వల్ల ఇది పెరగడం తగ్గడం ఉండదు. ఫుడ్కి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మనకు కామన్గా ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే పప్పు పదార్థాలు తింటే చీము వస్తుందని. అది ఇన్ఫ్యాక్ట్ రివర్స్ పని చేస్తుంది. మీకు పప్పు పదార్థాలు తింటే ప్రోటీన్స్ పెరుగుతాయి, ప్రోటీన్స్ పెరిగితే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఎవరైనా ఈ ఆపరేషనే కాదు, ఏ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళైనా అన్లెస్ మీ డాక్టర్ క్లియర్గా చెప్తే తప్ప మీ మట్టుకు మీరు పప్పు పదార్థాలు మానేయకూడదు యాక్చువల్లీ. ఓకే. అలానే మీట్స్, వైట్ మీట్స్ చాలా మంచివి, చికెన్, ఎగ్ ఇట్లాంటివి. సో ఓవరాల్గా ఏంటంటే మీరు ఫుడ్ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అఫ్ కోర్స్ వీ ఆల్వేస్ అడ్వకేట్ హెల్దీ డైట్. ఎవరైనా హెల్దీ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని మేము చెప్పడం జరుగుతుంది. బట్ ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. ఓకే అండి. కాలర్ ఉన్నారు, మధుసూదన్ గారు పలమనేరు నుంచి. మధుసూదన్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నమస్తే సార్. చెప్పండి అయ్యా. సార్, మా మిస్సెస్కి వెరికోస్ వెయిన్స్ ఉంది అనేసి ఇంతకుముందు స్టాక్ చేసుకుంటే తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళా నీ ఆపరేషన్ చేసినాము. తర్వాత ఇప్పుడు కాలు వాపు వస్తాం సార్. కరెక్ట్. సో ఇది ఒక పెద్ద మిస్అప్రిహెన్షన్. ఎవరికి కూడా ప్రపంచంలో సాక్స్ వేసుకుంటే వెయిన్స్ తగ్గవు. వెయిన్స్ ఏమనిపిస్తుందంటే సాక్స్ క్రమంగా కొన్ని రోజులు వేసుకుంటే అది లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తాయి. సాక్స్లో ఏమి క్యూర్ చేసే మందు లేదు, వెయిన్స్ తగ్గించే ఆపరేషన్ లేదు, ఏమీ లేదు. సాక్స్ అనేది అంటే బయట నుంచి ఇలా గట్టిగా పట్టుకునే వస్తువు మాత్రమే. సో మెడికేటెడ్ సాక్స్ లేదా స్టాకింగ్స్ అనే దానివల్ల ఎవరికి కూడా వెయిన్స్ తగ్గలేదు, అప్పుడు తగ్గలేదు. అప్పుడు మీ అపోహ అంతే. సో అది ఏమన్నా వేరే ఏ కారణంగా మీకు వెరికోస్ వెయిన్స్ లేకపోతే వేరే ఆపరేషన్ చేసినప్పుడు ఇది వాపుగా మారింది. నాకు తెలిసి ఇది ఆపరేషన్ తర్వాత వచ్చింది కాబట్టి దీని లోపల క్లాట్స్ కూడా ఏర్పడిపోయి ఉంటాయి. ఆ క్లాట్స్ పైకి వెళ్ళి లోపల కూడా బ్లాక్ కూడా చేసి ఉంటాయి. సో ఇది కొంచెం సీరియస్ అవుతుంది ఇప్పుడు ఈ మ్యాటరు. మీరు డెఫినెట్గా వచ్చి కలవాలండి. వస్తే చూసి అసలు స్కానింగ్లు చేస్తాం. ఇంకొక విషయం నేను చెప్పాను కదా, మా సంస్థలో మీకు ఆపరేషన్కి సరిపోయిన స్కానింగ్లన్నీ ఫ్రీగానే చేస్తాం. సో మీరు రండి, మాకు తిరుపతిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రాంచ్ ఉంది దగ్గరలో. మీకు తిరుపతి వచ్చి చూపించండి. మా డాక్టర్ గారితో ఎవ్రీ థర్స్డే వస్తారు. వచ్చి మీరు చూపించుకోండి, అది చూస్తే తగ్గిపోతుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ గోపి గారు తిరుపతి నుంచి. గోపి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి అయ్యా. సార్ నమస్తే అండి. చెప్పండి అయ్యా. వెరికోస్ వెయిన్స్ ఉందండి నాకు 5 years గా. అలాగే అది మధ్యలో చూపించాను, చేశారు. కానీ వీనస్ వెరికోస్ వెయిన్స్ అన్నారు, కాలు వాపు ఉంటుంది. సో మీకేదో మిస్అప్రిహెన్షన్ ఉందండి. వీనస్ వెరికోస్ వెయిన్స్ అంటూ ఏం లేదు. వెరికోస్ వెయిన్స్ ఒకటే రకము, దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. ఆ వెయిన్స్లో ఉంది కాబట్టే వెరికోస్. మళ్ళీ వీనస్ వెరికోస్ అట్లేం ఉండదు. మీరు ఒకసారి థర్స్డే వచ్చి మా డాక్టర్ గారికి చూపించండి, ఎలా చేశారు, ఏం చేశారు చూద్దాము. ఒకవేళ మీకు ఇంతకుముందు ఆపరేషన్ జరిగి 6 months లోపలైతే రామాకండి, ఆ డాక్టర్ దగ్గరే ఫాలో అవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కాంప్లికేషన్స్ ఏమొచ్చినాయి వాళ్ళు చూసుకోవాలి ఫస్ట్. ఒకవేళ 6 months దాటి కానీ మీకు ఈ సమస్య కంటిన్యూ అవుతుంటే, మీకు ఏమన్నా ఫర్దర్ డౌట్స్ ఉంటే డెఫినెట్గా రండి. వీనస్ వెరికోస్ వెయిన్స్ అనే పదం ఏం లేదు, అది పొరపాటు మాట్లాడుతూ ఉన్నారు. వెరికోస్ వెయిన్స్ అనే పదం ఉంది. ఆ వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ సరిగ్గా చేసామని చెప్తున్నారు కదా, దాని ఎఫెక్ట్ తెలియాలంటే మీకు 6 నెలలు పడుతుంది. సో ఫస్ట్ మీ ఉన్న డాక్టర్ దగ్గరే మీరు 6 నెలలు ఫాలోఅప్ కావాలా. ఒకవేళ 6 నెలలు టైం మించిపోతే మాత్రం మీరు ఎవ్రీ థర్స్డే మా డాక్టర్ గారు తిరుపతిలో ఉంటారు, వచ్చి చూపించండి. మీకు స్కానింగ్ చేసి ఎంతవరకు సక్సెస్ అయింది అని చెప్తాం. ఓకే. సో వన్స్ మనం లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వెరికోస్ వెయిన్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా అండి. సో ఇది చాలా కామన్ మిస్కాన్సెప్షన్ అండ్ చాలా క్లినిక్స్ ఈ చిన్న భయం ఏదైతే పేషెంట్స్లో ఉంటుందో దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. 100% గ్యారంటీ, 99% గ్యారంటీ, షూరిటీ, వారంటీ ఏం లేదండి. ఎంబీబీఎస్లో లేదా మా మెడికల్ సైన్స్లో 11,000 జబ్బులు ఉన్నాయి. ఈ 11,000 జబ్బుల్లో ఏది కూడా మళ్ళీ రాదని చెప్పే అవకాశం లేదండి. నెంబర్ 1 ఏంటంటే దట్స్ ద నేచర్ ఆఫ్ మెడిసిన్. అది కానీ లేకపోయింటే డాక్టర్ కూడా 1000 ఏళ్ళు బతికేటోళ్ళు. సో నెంబర్ 1 ఏంటంటే మళ్ళీ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే కొన్నిసార్లు జెనెటిక్ రీజన్స్, అంటే వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ బాడీలో జెనెటిక్లోనే కొంత ఎన్కోడ్ అయి ఉంటుంది. మరి కొంతమందికి చేసిన సర్జన్ సరిగ్గా చేయకపోతే రావచ్చు. సో కొన్ని మ్యాన్మేడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఇన్హెరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏది ఏమైతేనేమి
మాలాంటి ఒక రికార్డు ఉన్న సంస్థ, అంటే మేము అన్ని కేసులు రాసుకుంటాం, ఎవరికైనా ఫెయిల్ అయితే మేము చాలా బాధపడి మా డాక్టర్లందరం దాని మీద అనాలిసిస్ చేస్తాం, ఇట్లాంటి ఒక వెల్ ఎస్టాబ్లిష్ సంస్థ ఏదైతే ఉంటుందో, ఏదో వేరే వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో అలాంటి సంస్థలు, మళ్ళీ ఫ్రాడ్ క్లినిక్స్ గురించి మాట్లాడలే, అలాంటి సంస్థకి మీరు వెళ్తే మా సక్సెస్ రేట్లు బుక్ ప్రకారం 97%, అంటే 100 మంది చేస్తే 97 మందికి రాదు. ఓకే, ముగ్గురులో వచ్చే అవకాశం ఉంటుంది. మన ఎవిస్లో దగ్గర 99% మందికి రాదు, 1%లో వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏది ఏమైనా కూడా ఈ 1% వాళ్ళు కూడా ఎవరికైనా రిపీట్ అయితే మేము మళ్ళీ అంత రిపీట్ చేసి ఫ్రీగా చేసి చూస్తాం. బట్ ఓవరాల్గా ఏంటంటే అది రాదు అని చెప్పి మీకు ఎవరైనా ఆపరేషన్ చేస్తే అది అతిశయోక్తి అండి, ఇంపాసిబుల్, అది పాసిబులే కాదు. 40,000 అంటే ఇండియాలో నాన్ని ఆపరేషన్ ఎవరు చేసి ఉంటారు. ఈ అనుభవం అంతటితో చెప్తా ఉన్నా, వచ్చే అవకాశం 2 to 3% ప్రతి పేషెంట్కి ఉంటుంది. మీరు ఇంకా బాగా లావుగా ఉంటే 8 to 10% కూడా ఉండే అవకాశం ఉంది. మీకు ఎవరైనా వేరే వాళ్ళు చేసి కేసు ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు అలాంటి పేషెంట్ చేస్తే కూడా 10% మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎనాటమీ అంతా ఆల్టర్ చేసేస్తున్నారు కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం చేయకుంటే ఈ 95 to 98% సక్సెస్ కూడా ఉండదు. సో కంపల్సరీగా చేసుకోవాలి, కానీ రాదు, గ్యారంటీ, వారంటీ ఇట్లాంటి పదాల మీద మీరు ఇల్లు కట్టుకోకూడదు. మీ ఫౌండేషన్ తప్పవుతుంది అప్పుడు. ఓకే అండి. సో ఇప్పుడు నార్మల్గా వేరికోస్ వెయిన్స్ మనం నెగ్లెక్ట్ చేస్తే తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? సో మెయిన్గా వచ్చే కాంప్లికేషన్ నెంబర్ 1 అంటే కాళ్ళ పుండ్లు అండి. మనం చెప్పుకున్నట్టుగా దగ్గర 1 to 2% మందికి కాళ్ళ పుండ్లు వస్తాయి. ఇది చాలా కామన్, చాలా ఫ్రీక్వెంట్గా వెయిట్ చేస్తారు. మరి కొంతమందికి దీని లోపల క్లాట్స్ ఏర్పడి అది గుండెకి పాకి హార్ట్ అటాక్స్ వస్తాయి, లేదా పల్మరీ ఎంబలిజం వస్తుంది. మరి కొంతమందికి ఫ్రీక్వెంట్గా కాళ్ళు ఇన్ఫెక్షన్స్, చిన్న దెబ్బ తగిలితే ఇన్ఫెక్ట్ అవ్వడం అట్లాంటివి జరుగుతాయి. ఒక ఒక మేజర్ కాంప్లికేషన్ అంటే చాలామంది అనుభవించిన వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు చాలా భయపడతారు. చిన్న దెబ్బ తగిలితే బ్లడ్ లాగా స్పర్ట్ లాగా బ్లీడ్ అవుతూ ఉంటుంది, ఫౌంటైన్ లాగా, ఎందుకంటే బ్లడ్ పైకి వెళ్లకుండా కింద ప్రెషర్లో ఉంది కాబట్టి. సో ఇవన్నీ కూడా వ్యారికోస్ లక్షణాలు, ఇవన్నీ వ్యారికోస్ కాంప్లికేషన్స్, వీటికి వెయిట్ చేయకూడదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. వేరికోస్ వెయిన్స్ గురించి చాలా విషయాలు చెప్పారు. చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.